హల్లెలూయా. తిన్నా టిఫిన్ తిన్నారా? తిన్నా చేయకండి. ఇంకా సంఖ్య నువ్వా టిఫిన్ తిన్నా తిన్నావా? మేము తిన్నాను ఏమన్నారా? హల్లెలూయా 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 చెప్పు. హల్లెలూయా కదా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఏం చెప్తాం? లూకా సువార్త 22వ అధ్యాయము. కనిపిస్తుందా? అవునా? ఉంది ఇప్పుడు కనిపిస్తుంది కొంచెం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 22వ అధ్యాయము. లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనం. 36, 37. కాబట్టి మీరు జరుగుబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారొకనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను. ఆమేన్. పరిశుద్ధుడా, నమ్మదైన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి తండ్రి, మీ ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం. నైనా నీకు వందనాలు. ఈ వాక్యం ధ్యానించే కృప మాకు దయచేయండి. మాకందరూ వినగల చెవులు దయచేయండి. నైనా నీ మాటలు వినడానికి శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానించే కృప దయచేయండి. నీ వాక్య ధ్యానించడం ఆశీర్వాదము నైనా కృప మాకు అనుగ్రహించండి. గడిచిన నెలంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఏదైనా ఫిబ్రవరి నెల మొదటి వారంలో ప్రవేశించిన సహాయం చేశారు. అందమటి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నాతో మాట్లాడువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడువా, నీవే మాట్లాడుమయ్యా. పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రభు చెప్తున్న లూకా సువార్త 21వ అధ్యాయంలో 36వ వచనం చూస్తే, మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు రానే ఉన్నాడు. దేవుడు రాకడకు అన్నీ సమీపిస్తూ ఉంది. భూమి మీద దేవుడు రాకడకు అన్నీ సమీపిస్తూ ఉంది. కారణం ఏమంటే వాతావరణం కూడా అలానే ఉంది. వాతావరణం కూడా అలాగ ఉంది. దేవుడు రాకడ సమీపంగా ఉంది. కానీ చెప్పలేం భూమి ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు బద్దలైపోతుందో, ఎప్పుడు నాశనం తెలియదు. కానీ దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆమేన్. ఎందుకంటే ఆ మనుష్య కుమారుడు మొదటిగా ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. రెండో రాకడలో ఆయన యూదా గోత్ర సింహముగా రాబోతున్నాడు. ఆమేన్. ఎలా వస్తారైనా? యూదా గోత్ర సింహముగా రాబోతున్నారు. ఎందుకంటే ఈ ఉగ్రత నుంచి తప్పించడానికి ఎత్తుబాటు
ఆయన బిడ్డలు ఎవరు నిరీక్ష కలిగి ఉన్నారో వాళ్ళు ఎత్తుబడడానికి ఆయన వస్తున్నారు మధ్య ఆకాశానికి. ఇప్పుడు ఆనే ఉన్న దేవుని ఎదుట, ఆ దేవుని యేసు ప్రభు ఎదుట ఏ వ్యక్తి నిలవటానికి ఆ శక్తి ప్రార్థన ఇస్తాను వాక్యం చెప్తుంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎదుట పరిశుద్ధులు నిలవగలుగుతారు. అంటే నేను పరిశుద్ధపరిచేది ప్రార్థన. అందుకే చూడండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి. ఎల్లప్పుడూ ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన ఒక సమయం కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కానీ ఎల్లప్పుడూ చూడండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి అన్నాడు. మెలకుగా, హల్లెలూయా, మెలకుగా ఉండండి అన్నాడు. మెలకుగా అంటే అర్థమవుతుందా? బాగా తినేసి నిద్రపోవాలి. హల్లెలూయా. పొద్దున 8 గంటలు లేసే వాళ్ళకి దేవుడు గిఫ్ట్ ఇస్తాడు. హల్లెలూయా. 9 గంటలు లేసే వాళ్ళకి దేవుడు రెండు గిఫ్ట్లు ఇస్తాడు. అలా ఏం గిఫ్ట్ ఇస్తాడు తెలుసునా? చెప్పండి, ఏం గిఫ్ట్ ఇస్తాడు? దరిద్రము. ఏమిస్తా గిఫ్ట్? దరిద్రము. హల్లెలూయా. చూడండి, 30 ఏళ్ళకు కూడా ఆయన ప్రతి రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచూ ఉండెను. ఆయన పగటి పూట సువార్తను ప్రకటించి రాత్రి పూట ఒలివల కొండపై ప్రార్థన చేసేవాడంట దేవుడు యేసు. మనుష్య కుమారుడు వచ్చిన దేవుడు ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, పాపపు లోకంలో మనం ఉన్నాము. ఈ లోకం ఏమిది? పాపం. ఈ పాపపు లోకం మనం వద్దన కూడా వదిలిపెట్టదు పాపం నిన్ను. కానీ ప్రార్థన చేసేవారు మెలకు కలిగి ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నారు. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, ప్రార్థన పరిశుద్ధపరుస్తుంది, నీకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తుంది, నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నీకు నమ్మకాన్ని ఇస్తుంది, నీకు సమాధానం ఇస్తుంది, నీకు జయాన్ని ఇస్తుంది, నీకు ఆరోగ్యం ఇస్తుంది. ప్రార్థనలో ఎన్నో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, అదే ప్రార్థన ఏమిస్తుంది? నీకు ధైర్యం ఇస్తుంది. ప్రార్థనని అభివృద్ధి పరుస్తుంది, నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తుంది. ప్రార్థన నష్టాలను తీసివేస్తుంది. హల్లెలూయా. అనగా ప్రార్థనలో 3 రకాలు. 1 ప్రార్థన, 2 మొరపెట్టడము, 3 విన్నపించడం. చూడండి, 1 ప్రార్థించటము, 2 మొరపెట్టడము, 3 విన్నపించడం. 3 ఒకటే, అర్థం ఒకటే, కానీ దానికి వేరే వేరే అర్థాలు ఉన్నాయి. కానీ చాలామందికి ప్రియులారా, చాలామందికి ఎలా ప్రార్థన చేయాలని తెలియదు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఆమేన్, ఆమేన్, దేవునికి స్తోత్రం. చూడండి, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. నువ్వు భూమి మీద ఉన్నావు, ఆయన ఆకాశ సింహాసనం మీద ఉన్నాడు. హల్లెలూయా. ఆయనతో నువ్వు మాట్లాడతావు, దేవునితో మాట్లాడటమే ప్రార్థన. హల్లెలూయా. అనగా ప్రార్థన మొరపెట్టడము, విన్నపించడం. ఈ 3 వేరే వేరే, కానీ అంశం ఒకటే, ప్రార్థన అంశమే వస్తుంది. కనుక చాలామంది ఈ రోజుల్లో ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదు. ప్రార్థన చేయిస్తే కొంతమంది ప్రార్థన చేస్తారో నవ్వు వస్తుంది. హల్లెలూయా. ఏం ప్రార్థన చేస్తున్నారు? రోజు రొటీన్ ప్రార్థన. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయినా మా భర్తని ఆశీర్వదించు, మా భార్యని ఆశీర్వదించు, మా పిల్లల్ని ఆశీర్వదించు, మా పిల్లలకు మంచి భర్తనివ్వు, మా పిల్లలకు ఉద్యోగం ఇవ్వండి, నాకు అది కావాలా, నాకు అవ కావాలా, నాకు బోవ కావాలా, నాకు ఉద్యోగం కావాలా, కారు కావాలా, అన్నీ కావాలి. దాని ప్రార్థన అంటారు. హల్లెలూయా. కానీ మన తండ్రితో అడగవచ్చు, తప్పులేదు. మన తండ్రి దగ్గర మనం అడగవచ్చు. మన తండ్రి ఆయన. ఆమేన్. ఎవరైనా మన తండ్రి, పరలోకపు తండ్రి ఆయన. మనకి కావాలి అడగవచ్చు. ఇప్పుడు కొడుకు ఒక అబ్బాయి ఉన్నాడు, తండ్రి నాకు సైకిల్ కావాలా, నాన్న నాకు బండి కావాలా అడుగుతాడు. అట్లా మన తండ్రితో అడగవచ్చు. కానీ అడిగే దాంట్లో నీకు ఆత్మీయంగా లాభం ఉందని చూసుకోవాలి. దానివల్ల నీకు ఉపయోగం ఉందా? హల్లెలూయా. దానివల్ల నీకు ఉపయోగం ఉందా? ఆత్మీయంగా బలపరిచే అంశాన్ని దేవునికి అడగాలి. చాలామంది ప్రార్థన తెలియదు. ఏం ప్రార్థన అంటే ఇదే ప్రార్థన. ప్రభా నా 3 పూట్ల అన్నం ఇవ్వు, ఏమి 3 పూట్ల బిర్యానీ ఇవ్వు, లేదు ఏంది 3 పూట్ల బిర్యానీ పుస్తకం. స్తోత్రం, దేవుడిని దీవించిన. హల్లెలూయా. 3 పూట్ల బిర్యానీ ఇవ్వు,
హల్లెలూయా. మంచి భర్తని ఇప్పుడు ఇట్లా అడగకూడదు. ప్రభా, లోకమును పడిపోకుండా పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వండి నాయన. పాపను పడిపోకుండా నన్ను కాపాడు ప్రభా. ఏమి పాపను పడిపోకుండా హల్లెలూయా నన్ను కాపాడండి ప్రభా. పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వండి ప్రభా. నేను ఎలాగ ఆరాధించాలో తెలియదు ప్రభా, ఎలా బైబిల్ చదువు తెలియదు నాయన, నాకు నేర్పించు ప్రభా అంటే నీకు అన్ని నేర్పిస్తాను. హల్లెలూయా. నువ్వు లోకల్ ఉండేది అడిగితే ఆయన పనిలోకి తెచ్చి ఆడిచ్చాడు. నాకు లేకపోతే ప్రభా నా భర్త చెప్పి 5,000 బంగారు తీసి ప్రభా, 5,000 బంగారం కావాలా. హల్లెలూయా. నాకు నచ్చిన ఉంగరం కావాలా. హల్లెలూయా. ఇట్లా ఎక్కడ దిగిస్తాడు దేవుడు? నువ్వు పైకి రానికి బంగారం వేసి బంగారం లోకం వేస్తా అంటాడు. హల్లెలూయా. ఇట్లా ఎవరో మీరు అడిగినారు, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. బంగారం మీరు ఎవరు అడిగినట్టున్నారు? ఎవరు అడిగినారు బంగారము? బంగారం ఎవరు అడిగినారు మీరు? అందుకే ప్రార్థన అంశము ఏ వ్యక్తి ప్రార్థన చేస్తాడో భయపడుతుంది. ప్రార్థన చేసేవారు ధైర్యంగా ఉంటారు. ధైర్యం. ప్రార్థన చేసేవారు పోరాడతారు. ప్రార్థన చేసేవారు నమ్మకం ఉంటారు, నేను జయిస్తాను. ప్రార్థన చేసేవారు సంతోషం ఉంటారు. హల్లెలూయా. ప్రార్థన చేసేవారు విశ్వాసం కలిగి ఉంటారు. విశ్వాసం. హల్లెలూయా. ప్రార్థన తెలుసు. ఒకవేళ ప్రార్థన తెలియకపోతే తెలుసు ఎలా ప్రార్థన చేయాలా. చూడండి, కీర్తన 66వ అధ్యాయము. కీర్తన 66వ అధ్యాయంలో కీర్తన 66వ అధ్యాయంలో కీర్తన 66వ అధ్యాయము ఇక్కడ చూస్తే 17, 18 ఆయనకు నేను మొరపెట్టుతిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండను. ఎలా ఉండాలా నీ నోరు? నీ నోరు ఎలా ఉండాలా? హల్లెలూయా. బండబుద్ధులు తిట్టి, అర్థమైందా? నీ భార్యని బండబుద్ధులు తిట్టి, నీ భర్తను బండబుద్ధులు తిట్టి నీ నోరు శుభ్రంగా అవ్వదు. అర్థమైందా? ఒక నాలుగు 2 భాషలు ఉండదు. ఒక నాలుగులో 2 భాషలు ఉండదు. అర్థమైందా? ఇప్పుడు బండ బూతులు తిట్టి శపించి మన దేవా నీకు స్తోత్రం అంటే, దేవుడు నా కుమార్తె నీ వేషం బాగుంది నాయన అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అప్పుడు నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండును. ఏమంట? శ్రేష్టమైన కీర్తన, మంచి పాటలు, మంచి స్తుతి. దేవుని ఎలా స్తుతించాలంటే మంచిగా స్తుతించాలి. ప్రభుని మంచిగా వర్ణించాలి. తండ్రిని మంచిగా ఆరాధించాలి. హల్లెలూయా. బంధబూర్తి ఊరు శపించి దేవుని స్తుతించి నీ నాలుగులో స్తుతి రాదు. నీ నాలుగులో స్తుతి రాదు. స్తుతి రాదు. నువ్వు బూతులు తిట్టి నీ నాలుగులో స్తుతి రాదు. హల్లెలూయా. స్తోత్రం 2 స్తోత్రాలు వస్తుంది. 3వ స్తోత్రానికి స్తోత్రం అయిపోతుంది. 2 స్తోత్రాల తర్వాత 3వ స్తోత్రాన్ని స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పిల్ల చూడండి, ఆయన దావీదంటున్నాడు, ఆయనకు నేను మొరపెట్టుతిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండను. అప్పుడే శ్రేష్టమైన కీర్తన నోట ఉండను. శ్రేష్టం అంటే మంచిది, శ్రేష్ట విలువైనది. దేవునికి విలువైన స్తుతించాలి. విలువైన మాటలు దేవునితో మాట్లాడాలి. పనికిరాని మాటలంతా మాట్లాడకూడదు దేవుని దగ్గర. కొంతమంది ప్రార్థన చేస్తాను, ఏడుసిపోయి మాటలు ఉండదు. స్టార్ట్ చేస్తే ఏడుపే. హల్లెలూయా. దాన్ని ఏమో లాస్ట్ అన్ని నా దేవుని తెలుసు. కొంతమంది అంటారు ఏడుపు ఉంటుంది, ప్రార్థన చేస్తే నిజమే ఏడుపొచ్చేలా ఉన్నట్టు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, 18వ మాట చెప్తున్నాడు, విలువైన మాటలు. నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఒకవేళ నీ మనసు నాలుక 2 ఒకటే. నీ మనసులో ఉన్నది నీ నాలుక మాట్లాడుతుంది. నీ హృదయంలో ఉన్నదే నీ నాలుక చేస్తుంది. అవి ఊరికే వచ్చింది, అబద్ధం ఊరికే అన్నాను, ఊరికే అనలేదు. లోపల తొట్టులో నిండిందే నాలుకలో మాట్లాడతావు.
అర్థమైందా? మనసులో ఉన్నది నాలుక మాట్లాడుతుంది. కానీ మనసులో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. దేవుని ప్రార్థన వినడు. హల్లెలూయా. ఇంకా మాటగా చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపల మనవి ఆలకింపని ఎరుగుదము. దేవుడు పాపల మనవిని ఆలకింపని మనం ఎరుగుదము అంటే పాపల యొక్క ప్రార్థన దేవుడు వినడంట. పాపల యొక్క ప్రార్థన దేవుడు వినడంట. అక్కడేం చెప్పిన కీర్తనలు మనం పాపం ఉన్న ఎడల దేవుడు మన ప్రార్థన ఆలకించడం ఉంది. సరే, కొంచెం లూకాసు వార్త 18వ అధ్యాయంలో సుంకరి పరిచయులు ఉన్నారు. ఇక్కడ ఇద్దరు మనిషి కనిపిస్తున్నారు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో సుంకరి 18:10 ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. ఒకడు పరిశుద్ధుడు, ఒకడు పాపి. వీరిద్దరు దేవాలయం, ఒక వ్యక్తి పరిశుద్ధ వ్యక్తి దేవుని గుడిలో ఉన్నారంట. సుంకరి అక్కడ దేవుని గుడి బయట ఉన్నారు. ఈ పరిశుద్ధుడు అంటున్నాడంట, చూడండి, పరిశుద్ధుడు నిలబడి, నా దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, విభచారులైన ఇతర మనుషుల వలైనను ఈ సుంకరి వలైనను ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించునని తనలో తాను ప్రార్థించి ఉండును. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తటికైనాను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపిని నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతను నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. ఎవరంట నీతిమంతుడు వెళ్ళారంట? సుంకరి. ఆమేన్. సుంకరి నీతిమంతుడు ఇంటికి వెళ్ళాం. ఎవరు? పాపి. మనం చదువున్న వాక్యం చెప్పబడుతుంది, పాపమును రక్షించిన ఎడల మనమే దేవుడు వినకుండా పోవని చెప్తుంది. మరి దేవుడి దగ్గర చెప్తున్నాడంటే ఇక్కడ పాపం ఉన్న ఎడల ప్రార్థన వినడం చెప్తుంది. కానీ ఇక్కడ పాప అంటున్నాడు, ఆకాశం వైపు నీ కన్నునెత్తి చూడడానికి కూడా నాకు ధైర్యం లేదు ప్రభా, నేను పాపిని అన్నా. నేను పాపిని. అతను నీతిమంతుని ఇంటికి పోయినాడంట. ఈ పరిస్థితుడు దేవాలయంలో ఉండి, మానవులో నేను ఉండకూడదు ప్రభా, ఆ తాగుబోతులో నేను ఉండకూడదు ప్రభా, ఆ వ్యభిచారంలో నేను ఉండకూడదు ప్రభా, ఆ చట్టంలో నేను ఉండకూడదుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ప్రభా అని అన్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసము, నేను 10% దశమానికి ఇస్తున్నాను ప్రభా అని అంటున్నాడు. వాడు పాపిగా ఇంటికి పోయినాడు. దీనికి అర్థం ఏమి అంటే ఇంకో 2 సమయాలు 12వ వచనం, 12వ అధ్యాయం 2 సమయాలు 2వ అధ్యాయము 12వ అధ్యాయము చదువు 15-16 చదువు. 2 సమయాలు 12వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఉరియా భార్య దావీదు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడును. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకున్ననేమో అనుకునిరి. ఏమంట? దావీదు 7 రోజులు ఉపవాసం ఉన్నాడంట. ఎందుకు? బిడ్డ జబ్బు పడిందని కాయలా ఉన్నారు కనుక ఆ బిడ్డ బ్రతకాలని 7 దినం ఉపవాసం ఉన్నాడంట. ఆ బిడ్డ చనిపోయింది.
మరి ఎందుకు 7 దినాలు ఉపవాసం ఉన్నాను, దేవుడు ప్రార్థనకు వినలేదు? పైన చూడండి, దానికి ఆన్సర్ ఉంది పదాల్లో. యెహోవా దేవుడు అంటున్నాడు, ఉరియా భార్య దావీదు కలిగిన బిడ్డను. ఎవరికైనా బిడ్డ అంట? ఎవరి భార్య? ఉరియా భార్య ఎవరి బిడ్డ కలిగిందంట? ఎట్లా చూడండి, దావీదు ఉరియా భార్య దావీదు బిడ్డ కలిగిందంట. అక్రమ సంబంధం. హల్లెలూయా. ఏ సంబంధము? అక్రమ సంబంధం. ఆ బిడ్డ అక్రమ సంబంధం కనుక ఆ బిడ్డ జబ్బు పడిన ఉంది. ఆ బిడ్డకు నువ్వు చేసింది ఏమి? పాపం చేసి నువ్వు 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే బిడ్డ బ్రతుకుతుందా? చెప్పండి. ఇప్పుడు సుంకరి పరిచయం వచ్చాడు, బాగా అర్థం చేసుకున్నా. సుంకరి పరిచయం వచ్చాడు. పరిచయం అంటున్న ప్రభా అతలాగానే ఉండకూడదు అన్నాడు. సుంకరి నా ప్రభా నేను పాపిన ప్రభా ఏమన్నాడు? నీ ఆకాశం వైపు కందెలెత్తి చూడడానికి కూడా నాకు ధైర్యం లేదు ప్రభా, నేను పాపిన అన్నాడు. మరి దావీదు 7 దినాలు ఉపవాసం ఉండి 7 రోజులు ఉపవాసం ఉంది ఆ బిడ్డ చనిపోయింది. దావీదు ఎవరు? దేవుడు అంటున్నాడు, సాక్షి చెప్తున్నాడు, దావీదు నా హృదయం సారం ఎరిగిన వాడు, కీర్తనకారుడు, దేవుని వర్ణించిన వాడు, దేవుని ఆరాధించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చెప్తున్నాడు ఆ బిడ్డ 7 దినాలు ఉపవాసంలో చనిపోయింది. ఎందుకు? పాపాన్ని దాచిపుచ్చాడు. కాదు, బెత్షెబతో తప్పు చేశాడు. బెత్షెబతో తప్పు చేసి బెత్షెబ భర్తని చంపించాడు. వాటిని దాచాడు. 3 విషయం ఏమి? ఒకటేమి, బెత్షెబతో తప్పు చేశాడు, పాపం చేశాడు. బెత్షెబ భర్తని చంపించాడు, చంపించి దాన్ని దాచుకున్నాడు. ఇప్పుడు నాతాను ప్రవక్త చెప్తున్నాడు, అది నువ్వే అన్నాడు. అది నువ్వే. హల్లెలూయా. కాదు చూడండి, దాచుకొని నువ్వు దేవుని ఎదుట మోకాలు వేసి దేవానికి స్తోత్రం స్తోత్రం అంటే మన పాపం తెలియదా దేవునికి? నువ్వు ఎలా ఏడుస్తావో, నవ్వుతావో, నువ్వు సంతోషంతో ఎలా ఉంటావు, నువ్వు నవ్వుతే ఎలా ఉంటావు, నువ్వు ఏడుస్తే ఎలా ఉంటావు దేవునికి తెలుసు. ఆయన మనం సృష్టించిన వాడు. నిన్న కలుగ చేసిన దేవుడు ఆయనే. నాసికంతో జీవాయుని ఇచ్చిన దేవుడు ఆయన తెలీదా? నువ్వు హృదయంలో దాచుకుని తెలీదా? దావీదు దాచుకుని ప్రార్థన చేశాడు. అందుకే చాలా మంది ప్రార్థనలో ఏమి ఫలింపు ఉండదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనకి జవాబు రాదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, వాటిలోకి ఆన్సర్ దేవుడు మాట్లాడడు. దేవుడు 4 విషయాలతో మాట్లాడతారు. ఒకటి, నెమ్మదిగా ఉన్నప్పుడు, చల్ల గాలి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు. రెండవది, ఆరాధనతో దేవుడు మాట్లాడతాడు. కొంతమంది ఆరాధన తర్వాత వస్తారు. నువ్వు పాటలు పాడి కళ్ళు మూసి దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు నీ మనసులో మాట్లాడతాడు. దేవుడు వాక్యంతో మాట్లాడతాడు. సేవకులు ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు. 4 విధాలు దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక నీవు మనసులో పాపాన్ని ఉండి పెట్టుకోవాలా దేవుని ప్రార్థన వినుడు. ప్రార్థనని పరిశుద్ధపరుస్తుంది. ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన రేపు చేసుకుంటాంలే, ఎల్లుండి చేసుకుంటాంలే. ప్రార్థన నిత్యము చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ప్రార్థనకు ఒక సమయం కాదు, ఉదయమే ప్రార్థన చేయాలి కాదు, మెలుకు కలిగి ప్రార్థన చేయాలా. హల్లెలూయా. సంఘం కొరకు ప్రార్థన చేయాలా, నూతన ఆత్మ కొరకు ప్రార్థన చేయాలా. ఇతని దేవునికి లాభకరమైనది. ఎప్పుడు దేవునికి లాభకరమైన విషయాలు చేస్తావో దేవుడిని అభివృద్ధి పరుస్తాడు, దేవునికి ఆరోగ్యం ఇస్తాడు, దేవునికి నెమ్మదిస్తాడు, దేవునికి సమాధానం అనుగ్రహిస్తాడు. నీ రెట్టింపడే ఘనత దేవుడు ఇస్తాడు. అవమానానికి ఘనతనిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలా మంది చూడండి దేవునికి ఘనత చేయరు. మనం చేసే ప్రార్థన ఏమి తెలుసునా? మనం చేసే ప్రార్థన, ఆ యొక్క నాకు బరవేసి ఆమె నాతో పలాయిదే బరవేసుకుని ప్రభా రోగం వచ్చాను, వాళ్ళు అట్లే వెళ్ళిపోవాలి, ఇట్లప్పుడు శాపం అది నీ ఇంటి మీదకే వస్తుంది. పువ్వు అంటే మన మీద పడుతుంది, ఎదురు మన మీద పడుతుంది.
అందుకే చాలామంది ప్రార్థన ప్రభు అలాంటి ప్రార్థన ఇష్టపడడు. నీ శత్రు కొరకు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏమంట? మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మీ శత్రువును ప్రేమించండి, మీ శత్రువుని ప్రేమించండి. మిమ్మల్ని తిట్టున్నా మీరు శపిస్తారా, వాళ్ళకే ప్రైజ్లా చెప్పాలి. అక్క ప్రైజ్లాడు, అన్న ప్రైజ్లా చెప్పాలి. నీ ప్రైజ్లా చెప్పి మళ్ళీ ప్రైజ్లా చెప్తా, దాన్ని మీ విషయం ఏం ప్రేమ ఉంది? దేవుని ప్రేమ. నిన్ను ప్రేమించే వారి దగ్గర ప్రార్థన నువ్వు ప్రైజ్లాడక్క, వందనాలక్క అంటే బాగుంటుందా? నేను ఎవరు తిడుతున్నారో, నేను ఎవరు వ్యతిరేకిస్తున్నారో వారి దగ్గర దేవుడి ప్రేమ కనబర్చాలా, యేసే ప్రేమ కనబర్చాలా. హల్లెలూయా. సో వాక్యం చెప్తుంది, మిమ్మల్ని హింసించేవారు నేను ఎలా హింసిస్తున్నారు? మాటల ద్వారానా, క్రియల ద్వారానా, ఆర్థికంగా నేను ఎలా హింసిస్తున్నారు? వారి కొరకు ప్రార్థన చేయి, వారికి క్షమించి ప్రభావం ప్రార్థన చేయి. దేవా వారిని మారుమనసుకుని సహాయం చేయండి, వారికి క్షమించి ప్రభా, ఈ పాపం పోకుండా ప్రార్థన బలంగా ప్రార్థన చేయి. అప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతావు, అప్పుడు నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. హల్లెలూయా. వాడు నాకు తిట్టినాడు ప్రభా, వాడు బండపై పడిపోనట్లేదు. హల్లెలూయా. అలా ప్రార్థన దేవుడు వినడు. హల్లెలూయా. అది తీర్పు దేవుడు తీర్పిస్తాడు, దేవుడు తీర్పిస్తాడు. ఆయన తెలుసు మంచి. అందుకే ఈ సుంకరి పరిచయం ఉన్నాడు, అతనిలాగా ఉండకూడదు ప్రభా, ఆ సుంకరిలోనే ఉండకూడదు ప్రభా అన్నాడు. వాడు నీతి మంది ఇంటికి పోయినాడు. ఇది వేలెత్తి చూపిస్తున్నాడు, అతను పాపి. ఒకరిని వేలెత్తి చూపడానికి మనకు అర్హత లేదు, ఒకరిని వేలెత్తి చూపడానికి మనకు అర్హత లేదు. అన్నయ్య మనమే పాపం. అందుకే చాలా మంది ప్రార్థన చూడండి, క్షమించే బుద్ధి ఉండదు. క్షమించే బుద్ధి లేని వారికి వారి జీవితంలో ఏది కూడా దీవెన ఉండదు, వారి జీవితంలో ఏది కూడా ఆశీర్వాదం ఉండదు. నీ ప్రార్థన చేసినప్పుడు నీ శత్రువును క్షమించాలి. అది నీ భార్యకు ఉండొచ్చు, నీ భర్తకు ఉండొచ్చు, అది పిల్లలకు ఉండొచ్చు, నీ తల్లిదండ్రులకు ఉండొచ్చు, నీ అత్తమామకు ఉండొచ్చు, అది ఎవరైనా ఉండొచ్చు. నువ్వు ప్రార్థన పోయేప్పుడు, మోకాల మీద పోయేప్పుడు ఈ శత్రువులందరినీ క్షమించాలి. ప్రభావాన్ని క్షమించిన నిర్మకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండము 32వ అధ్యాయం 7వ వచనం, 32వ అధ్యాయము నిర్గమకాండము 32వ అధ్యాయం 7వ వచనం. మోషతో లాంటి ప్రభుత్వం అంటే దేవుడు సర్వశక్తి దేవుడు అంటారు, తండ్రి దేవుడు అంటారు మోషతో, నువ్వు దిగి వెళ్ళము, ఐగుప్తు నుండి వచ్చిన చెడిపోయింది. ఏమంటా? మోషే నీ ప్రజలు చెడిపోయి ఉన్నారు, నేను వారికి నియమించే త్రవ్వ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసం దూరం చేసుకుని దానికి సాగిలా పడి బలులు అర్పించలేయు ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడి ఇదే అని చెప్పుకున్నారని. మరి యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలు చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబలిని ప్రజలు కావున నీ ఊరిక ఉండము, నా కోపం వారి మీద మండును, అగ్ని పంపిస్తా వారి మీదకి. మోషే నిశ్శబ్దంగా ఉంటూ అబ్రహామును దీవించినట్టు, ఈసాకుని ఆశ్రయించినట్టు, యాకోబుని హెచ్చించినట్టు నేను హెచ్చిస్తాను, నీకు రెండంతలు ఆస్వాదిస్తాను. మోషే నువ్వు గమ్మునున్నాను, వారి మీదకి అగ్ని పంపి కాల్ చేస్తాను. హల్లెలూయా. ఏమంటా చూడండి 10వ వచనం, కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనం వచ్చేసేది నీ మోషతో చెప్పగా, మోషే 2 చేతులు దేవుని ఎట్లంప 2 చేతులు, తండ్రి దేవా ఈ ప్రజలు క్షమించిన ఆయన. ఏమంట? ఈ ప్రజలు క్షమించు ప్రభా, తెలియక చేశారు ప్రభా అని దేవునితో బతిమాలుతున్నాను. అది ఇష్టం దేవుని. హల్లెలూయా. కొంతమంది ఎలా తెలుస్తున్నా, పొయ్యి మండుతూ ఉంటుంది, ఇంకో కరెక్ట్ పెడతారు మండ
హల్లెలూయా. మండే పొయ్యిలో ఇప్పుడు జనం అట్లున్నారు, సమాధాన పరిచరు. ఇంకా కర్ర పెట్టేసి పోయి బాగా అడ్డుకోరండి, అంటించేసి వచ్చేస్తారు. హల్లెలూయా. ఆడంటే ఇంట్లో అంటించుకుంటుంది, ఆడంటేది ఏమవుతుంది, ఇంట్లో అడ్డుకుంటుంది. అందుకే ఇప్పుడు చూడండి మోషే అన్నారంట, చూడండి పిల్లారా, మోషే అంటున్నాడు 11 మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుతున్నాడు, ప్రభుని బతిమాలుతున్నాడు దేవుని. అది ప్రార్థన. నీ తండ్రి కొరకు, నీ తల్లి కొరకు, నీ అక్కతల్లి కొరకు, నీ అన్నజనుల కొరకు దేవునితో బతిమాలు. వాళ్ళు మారాలని ప్రతిమాడు, వారు మారాలి ప్రభా, ఆ నరకం నుంచి తప్పించాలి, ఆ అగ్నిలో మంటకం నుంచి తప్పించబడాలని నీ ప్రార్థన చేయి. అది ప్రార్థన. అని నాకే కాదు ప్రభా, ఏమి అన్నీ నాకే. నీవేమన్నా నువ్వు పరలోకంలో ఉండాలా, నీతో పుట్టిన నరకంలో ఉండాలా? వాళ్ళు చూసి నవ్వుతావా? చెప్పండి, వాళ్ళు చూసి నవ్వుతావా? దేవునితో బతిమాలు, నీ పిల్లల కొరకు బతిమాలు, నీ అందరి కొరకు బతిమాలు దేవుని దగ్గరికి. హల్లెలూయా. అప్పుడు దేవుడికి ఇష్టంగా ఉంటాడు, దేవుని ఎత్తుకుంటాడు. మోషే అంటున్నాడు దేవునితో బతిమాలుతున్నాడు, దేవునితో, ప్రభా నాకు అలాంటి ఆశీర్వాదం నాకు వద్దు ప్రభా, నీ గ్రంథం నుంచి నా పేరు కొట్టివేయి, వాళ్ళతో కలిపి నన్ను కూడా చంపే ప్రభా అంటున్నాడు. వాళ్ళతో కలిపి నన్ను కూడా చంపే ప్రభా. అలా ప్రార్థన చేయాలి. ఒకడు మనం మందిరం వదిలిపెట్టిపోతే మన కొరకు మనం ఏడవాలి. దేవుని ఉగ్రత మన మీద పోకూడదు, దేవుని కోపం మన మీద పోకూడదు, మన ఆపాలి. మనం సేవ చేసేవాళ్ళు మధ్యలో పోయి దేవుని మధ్యలో ఆపాలి. పోయి ప్రభా ఈ కోపాన్ని నేను మా మీద ఉన్నాను కాక ఆపునైనా. హల్లెలూయా. చూడండి, మోషే బతిమాలుకొనగా, యెహోవా నీవు మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తు దేశాన్ని రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా, నీ ప్రజల మీద ప్రభా మండేది ప్రభా, అగ్ని పంపిస్తావు నాయన. హల్లెలూయా. ఆయన కొండలో వారిని చంపినట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయనట్టు కీడు కొరికే వారిని తీసుకుని పోయిన నీ ఐగుప్తు ఎలా చెప్పుకోవాలా? అందరూ ఏమనుకుంటారు ప్రభా, వాడు 2 రోజులు మందిరానికి పోయినాడు, 4 రోజులు మందిరానికి పోయాడు, వాడు చనిపోయినాడు, అందరూ ఏమనుకుంటారు ప్రభా? హల్లెలూయా. యేసు ప్రభు నమ్మారా, వాళ్ళకి ఇట్లా అయిపోయింది, వాళ్ళు ఏమనుకుంటారు ప్రభా? అది నీకు అవమానం కదా? హల్లెలూయా. అది నీకు అవమానం కదా ప్రభాని మోషే ప్రార్థన చేస్తుంటే చూడండి, ఆయన ప్రభు చెప్తున్నాడు 12, ఆయన కొండలో వారిని చంపినట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును కీడు కొరికే వారిని తీసుకుని పోయిన ఐగుప్తులు ఎలాగ చెప్పుకోనవలేమో, నీ కోపగ్ని నుండి మందుకొని నీవు నీ ప్రజలను ఈ కీడు చెయ్యక దాని గురించి సంతాపపడుము. సంతాపము అప్పుడు నీ సేవకుల అబ్రాహామును ఇస్సాకు ఇశ్రాయేలులకు జ్ఞాపకం చేసుకున్నాము. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలెను మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానానికి ఇచ్చేదనని వారు నిరంతరం దానికి హక్కుదారులని వారితో నీ తోడుని ప్రమాణం చేసేదే ప్రభా. దేవుడు సంతాపడ్డాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంట, ఒక మానవుడు ప్రార్థన చేస్తే, మోషే మనలాంటి మనిషి, సర్వ సృష్టికర్తన దేవుడు, ఆ ప్రభు ఎదుట ప్రార్థన చేస్తే దేవుడు సంతాపడ్డాడు. మోషే ప్రార్థన విని వారి మీద కోపాన్ని ఆయన చల్లార్చుకున్నాడు. హల్లెలూయా. చూస్తాను సృష్టిలో ఎంత అద్భుతమైన ప్రార్థన. నీ సత్తుల కొరకు ప్రార్థన చేయి. హల్లెలూయా. నిన్ను ఎవరు హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, నీ బంధువుల కొరకు ప్రార్థన చేయి, నీ బంధుమిత్రుల కొరకు ప్రార్థన చేయి, లేదా నీ బాల్యం స్నేహితు కొరకు ప్రార్థన చేయి, నీ అక్క చెల్లి కొరకు ప్రార్థన చేయి, నీ అన్నదమ్ముల కొరకు ప్రార్థన చేయి. అది ప్రార్థన, అది ప్రార్థన. హల్లెలూయా. ఆ ప్రార్థన వదిలిపెట్టి ప్రభా నాకు మంచి బండి ప్రభా, బైక్ కావాలి ప్రభా, హల్లెలూయా, నాకు నగలు కావాలి ప్రభా, నాకు బంగారు కావాలి ప్రభా, నాకు వెండి కావాలి ప్రభా, హల్లెలూయా, హల్లెలూయా, నాకు ముక్కములు కావాలి ప్రభా. ఇట్లా ప్రార్థన చేయి దయచేసి. దేవుడు విన్నాడు, దేవుడు విన్నాడు.
హల్లెలూయా. నాకు బిల్డింగ్ కావాలి ప్రభా అంటే నేను చెప్తా వస్తే నీకు బిల్డింగ్ ఇవ్వాలా అంటాడు. నీ బిల్డింగ్ కావాలా? నేను పాపిని ప్రభా అంటే నీకు బిల్డింగ్ ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం పశ్చాత్తాప పడి మన పాపను దేవుని ఒప్పుకునే వల్ల నీ దేవుని కనికరం పొందుకుంటావు, ఆయన దయను పొందుకుంటావు. పాపను ఒప్పుకోకపోతే ఆయన కాడ ఏది కూడా హల్లెలూయా. నువ్వెన్ని ఆరాధించినా, నువ్వెన్ని స్తుతించినా, నువ్వు ఏమి చేసినా శూన్యము. హల్లెలూయా. మొదట దేవుని మనసును గ్రహించు. దేవునికి ఏది ఇష్టమో అది చూడండి, ప్రభుకి ఏది ఇష్టమో చేయండి. దేవునికి ఇష్టమైన వాటిని మనం నడిస్తే, దేవునికి ఇష్టమైన వాటిని కనుక నడిస్తే అది నీకు ఆశీర్వదకరంగా ఉంటుంది. ఆయన మనసు తెలుసు. ప్రభు మనసు ఎలాంటిది, ప్రభు మనసు ఎలాంటిది. అందుకే ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ప్రార్థన నీకు శ్రేయస్సును ఇస్తుంది, ప్రార్థన నీకు ఆశీర్వాదం ఇస్తుంది. హల్లెలూయా. చూడండి లూకాసు వార్త 22వ అధ్యాయము 47వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 47వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా, మీరెందుకు నిద్రిస్తున్నారు? మీరెందుకు నిద్రిస్తున్నారు? శోధనలో ఏమంట? మీరు ఎందుకు నిద్రిస్తున్నారు? వాళ్ళు శిష్యులు, దేవుని శిష్యులు ముగ్గురు ప్రభుతోనే ఉన్నారంట. 3 దినములు ఆయనతో ఉన్నారు. గెత్సేమనే తోటలోకి ప్రభు సెలవైపోయే సమయానికి ఆయన తోటలో ప్రార్థన చేస్తుంటే వీరు ముగ్గురు వచ్చి చూస్తే వాళ్ళు బాగా అలసటైపోయి తయారైపోయి నిద్రపోతున్నారు. దానికి ప్రభు అడుగుతున్నారు, చూడండి మీరు ఎందుకు నిద్రిస్తున్నారు? ఎందుకు నిద్రిస్తున్నారు? మీరు నిద్రపోతే శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చెయ్యి. శోధన వస్తుంది, నువ్వు నిద్రపోతే రోగం వస్తుంది, నువ్వు నిద్రపోతే నష్టం వస్తుంది, నువ్వు నిద్రపోతే దరిద్రం వస్తుంది. నేను ముందుకు నిద్రపోతున్నావు. ఉదయకాలం చే ప్రార్థన శక్తి చాలా పవర్. వేకుజామున 3, 4, 5 గంటలకు లేచి చేసే ప్రార్థన చాలా పవర్. మనిషిని మండిపిస్తుంది, మనిషిని మండిపిస్తుంది. హల్లెలూయా. క్రైస్తవులు మాకు లేరు, క్రైస్తవులు లేరు. 7 గంటలకు లేస్తారు, 8 గంటలకు లేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని గంటలు లేస్తారు చెప్పండి, దేవుని ఒప్పుకోవాలి. ఎన్ని గంటలు లేస్తారు? 7 గంటలు. 8 గంటలు లేస్తారు, 9 గంటలకు లేస్తారు. హల్లెలూయా. దరిద్రం. నువ్వు ముందుకు పోతున్నావు, వెనక్కి పోతున్నావు. చూసుకో. ముందు చూపున్నావు. ఒక మనిషికి ముందు చూపు ఉండాలి. రాబోయే వచ్చే సంవత్సరం ఎలా ఉంటాను, నీ ముందు చూపు ఉండాలి నీకు. మనిషి వెనక్కి చూపు అయిపోకూడదు. నువ్వు వెనకడుగు వేస్తున్నావంటే నువ్వు మరణానికి దగ్గర ఉన్నావు అర్థం. మరణానికి దగ్గర ఉన్నావు. హల్లెలూయా. హిజ్కియా రాజు ఏమన్నాడు? 2 అడుగులు ముందే 2 అడుగులు వెనకేస్తాడు, చనిపోయాడు. క్యాన్సర్ స్వస్థపరిచిన దేవుడు ఆయన. మరణం నుంచి హిజ్కియాను విడిపించాడు. 2 అడుగులు వెనకేస్తాడంట. అందుకే వేకుజామున లేయాలి. వేకుజామున లేచి కొంచెం ప్రార్థన, కొంచెం బైబిల్ చదివి, దేవుని స్తుతించి, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని ధ్యానించి తర్వాత ఒక వాక్యం దేవునితో మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని పెట్టి దేవునితో మాట్లాడు. అప్పుడు నువ్వు మొయ్యబడిన ప్రతి తలుపులు దేవుడు తెరుస్తాడు. ఆమేన్. మొయ్యబడిన ఆశీర్వాద తలుపులు, ప్రతి ఆశీర్వాదపు తలుపులు దేవుడు తెరుచునుగాక. దేవుడు తెరుస్తాడు. నీ ఆశీర్వాద ద్వారం ఉంటే ఆకాశం వాకిట మూసేస్తున్నాడు ఆయన. నువ్వు ఎప్పుడు వాక్యాన్ని చదివి ఆయన మాటలతో నువ్వు ఎప్పుడు దేవునితో మాట్లాడతావో ఆ వాక్యం తీస్తావు. తలుపు వాక్యం తెరిచి వింటాడు. హల్లెలూయా. అందుకే మీరు ఎందుకు నిద్రిస్తున్నారు? నిద్రపోతే ఏం తెలుస్తుందో మీకు? శోధన వస్తుంది, కుటుంబంలో తగాదాలు వస్తుంది, భార్యతో గొడవ వస్తుంది, నష్టం వస్తుంది, వ్యాధి వస్తుంది. అందువల్ల లేయి గమనికొచ్చామన్నా
యూట్యూబ్ రికార్డ్ అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏమవుతుందంట? శోధన వస్తుంది. భార్య భర్తకు శోధన, తల్లిదండ్రుల పిల్లలకు శోధన, వ్యాధి నీ ఇంట్లో సంచరిస్తుంది. వ్యాధి ఏమవుతుంది? నీ వ్యాధి రోడ్లపై వ్యాధి ఇంట్లోకి వచ్చి తిరుగుతుంట, మూల మూలకు, కిచెన్లోకి, బెడ్రూమ్లోకి, హాల్లోకి అది గాలి తిరిగి నిన్ను చుట్టి బయటకు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, ఏ తెగులు నీ గుడాన్ని సమీపించదు, అపాయం ఎందుకు రాదు. మరి వస్తుందంటే నువ్వు లేలే. హల్లెలూయా. మరి ప్రభు ఏం చెప్తాడు చూడండి, లేచి ప్రార్థన చేయమని. లేయి, యెహోవా మహిమ ఉదయించును, లేయి పైకి తేజల్లము. కొంచెం 5 నిమిషాలు అలారం పెడతావు, ఆఫ్ చేస్తావు. అలారం పెడతావు, రాత్రి ఏమో అలారం పెడతావు. నేను 4 గంటలు అయ్యానా, 5 గంటలు అయ్యానా, అలారం కొట్టింది పంది నిద్రపోతావు. ఏం నిద్ర? పంది నిద్ర. తెలుసా పంది నిద్ర? మీకే తెలుసా? మెలుకుగా ఉండాలా. దేవుడు చెప్తున్నాడు మెలుకుగా ఉండాలా, పట్టణం లేయాల. ఎట్లా ఉండాలా? చిటికేశ్వరం లేయాలి. నువ్వు మెలుకుతున్నావు. నీ ఎంత నిద్ర ఇచ్చినా కూడా నువ్వు మెలుకు ఉండాలి. హల్లెలూయా. ఎందుకు నీ ఇంట్లో కష్టాలు ఎందుకు? ఆర్థికంగా ఎదుగుతున్నావా? నువ్వు అభివృద్ధి పొందుతున్నావా? నువ్వు లాభంగా ఉన్నావా? లాభంగా జీవిస్తున్నావా? డౌన్ పోతున్నావా? డౌన్ అవుతూ తూకంలో సరిగా లేదు. తూకంలో సక్రంగా లేదు. తూకంలో దేవుడు తూకం వేస్తాడు. తూకం తగ్గిపోతుంది. హల్లెలూయా. దేవుని మనసుని బాగా గ్రహించిన వాళ్ళు దీవించబడతారు. ఆయన మనస్సు ఎలాంటిది? ఆయనకి ఇది ఇష్టం, ఇట్లా చేస్తే ఇష్టం. మీకు తెలుసా మా పాస్ ఇది చేస్తే ఇష్టం, తెలుసా కదమ్మా? మా పాస్ ఇది ఇష్టం, ఇట్లా చేస్తే బాగా తింటారు, ఇట్లా చేస్తారు. మా దేవునికి కూడా నేను శరీరం, మరి ఆత్మను తృప్తిపరిచే. చూడండి, పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనం. పరమగీతము చదివి మన ఇక్కడికి వచ్చేది. పరమగీతము త్వరగా టైం అయిపోయింది. పరమగీతము 5వ అధ్యాయం 2వ వచనం నుంచి. నేను నిద్రించితనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కల్పురాల ఆలకింపము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియము చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీమనే నా ప్రియుడు వాకిట్లో తట్టుచున్నా. ఏమంట? నా ప్రియుడు వాకిట్లో తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుక్కొంటిని. నేను మరలా వాటిని మురికి చేయనేలా తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలి కలుగునను. నా ప్రియునికి తలుపు తీయి లేచితిని. నా చేతుల నుండి నా వేళ్ళ నుండి జటామాంసి గడిల మీద స్రవించను. నా ప్రియునికి నేను తలుపు తీసినంతలో అతను వెళ్ళిపోయాను. ప్రియుడు వెళ్ళిపోతే ఏముంది ఇంకా? హల్లెలూయా. ప్రియురాలంటుంది, ప్రియుడు యేసుక్రీస్తు, ప్రియురాలు సంఘము. ఏమంటుందంట? బాగా నేను మేలుకున్నాను కదా, చూడండి, నేను నిద్రించుతనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది. హల్లెలూయా. ప్రియుడు తలుపు తడుతున్నాడు. లై తలుపు తడుతున్నాడు. ఏం చేస్తున్నావు? లేదు. నీ హృదయపు తలుపు తడుతున్న వాక్యం తడుతున్నాడు. హల్లెలూయా. ఆయన పోయిన తర్వాత లేసావు, అయ్యో నా ప్రియుడు వెళ్ళిపోయినాడే. ప్రియుడు వెళ్ళిపోతే నీకేమొస్తుంది? దరిద్రం వస్తుంది. హల్లెలూయా. ప్రియుడు వెళ్ళిపోయాడంట. ఆమె లేచి తలుపు తీసి, అయ్యో నా ప్రియుడు వెళ్ళిపోయినాడే, నా ప్రియుడు వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. అందుకే నువ్వు మెలకు కలిగి ప్రార్థన చేయి. హల్లెలూయా. మెలకు కలిగి ప్రార్థన చేయి. విశ్వాసంలో ప్రార్థన చేయి.
హల్లెలూయా. చూడండి, ఒక ఆమె అంటే మధ్యలో స్త్రీ, వ్యభిచారం పట్టబడిన స్త్రీ అంటుంది, సమాధిని కూర్చొని ఉంటుంది, నా ప్రభు చూడకుండా నేను పోను, నా మా ప్రభుని చూడకుండా నేను పోను. హల్లెలూయా. ఆమె అంటుంది, పోయేప్పుడు అంటుందంట, అయ్యో నా కొరకు ఆ బండరాన్ని ఆ పెద్ద రాయిని ఎవరు పొందించిపోతున్నారు? ఆ సమాధి ఎదుట పెద్ద రాయిని పొందించున్నారంట, పెద్ద రాయిని. ఆమె ఎట్లా లేస్తా చూస్తాము. ప్రభు లోపలికి కూర్చొని నవ్వుకున్నాను. ఈ మధ్యలో మరియా, సలోమి, మళ్ళా యేసు ప్రభు తల్లి మరియా, వీళ్ళు ముగ్గురు మాట్లాడుతూ పోతున్నారంట. మన కోసం ఆ రాయిని ఎవరు పొందించిపోతున్నారు? మార్కు సువార్త 16వ అధ్యాయం 2-3 నచ్చండి. వారు ఆదివారమును పెందలకడే లేచి, బయలుదేరి ఎక్కడ లేచారంట వాళ్ళు? చెప్పండి మీరు చెప్పండి. ఒక లైన్ 10 లైన్ కాక వాళ్ళు ఎన్ని గెలేస్తారంట? చెప్పండి మళ్ళీ, వాళ్ళు ఎన్ని గెలేస్తారంట? చెప్పండి, ఎన్ని గెలేస్తున్నారు? ఎన్ని గెలేస్తారంట? హల్లెలూయా. ఎక్కడ ఉన్నామా? ఏదో ఉన్నామా? ఏదో ఇంట్లో ఉన్నామా? వీరికి వచ్చే ఏసునామమున వచ్చిన గాక. చూడండి, వారు ఆదివారం పెందలకడే లేచారంట, ఉదయకాలమే లేచారంట. మనం ఆదివారం 8 గంటలకు లేదండి. హల్లెలూయా. చూడండి, సూర్యోదయమైనప్పుడు సమాధికి వచ్చిచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొలుచు, మన కొరకు ఈ కష్టాన్ని ఎవరు తీరుస్తారు? నా అప్పుల భారం ఎలా తీరిపోతుంది? మా నష్టం ఎలా తీరిపోతుంది? మా వ్యాధులు ఎలా తీరిపోతుంది? దేవుడు తీరుస్తాడు. ఆమేన్. దేవుడు తీరుస్తాడు. చూడండి, వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారంట. వాళ్ళు అయ్యో ఎవరు పొలిచిపోతున్నారు అంటే వాళ్ళు చూడండి 3వ వచనం 4. వారు వచ్చి కన్నులెత్తి చూడగా ఆ రాయి పొదింపబడి ఉండటం చూచిరి. ఆమేన్. చెప్పండి తట్టి. ఆమేన్. వాళ్ళు చెప్తున్నారంట వాళ్ళు చెప్తున్న వాళ్ళు వచ్చి చూస్తే ఆ రాయి పొందించిందంట. అది చిన్న రాయ పెద్ద రాయ చదవండి 4. ఆ రాయి ఎంత పెద్దది! పెద్ద రాయి అది. హల్లెలూయా. అది పెద్ద రాయి. దేవునికి స్తోత్రం. ఏ రాయి అది? అది దేవుడే పొందించాడు. నువ్వు దేవుని చూడాలని ఆశ ఉంటే, ప్రభు నిన్ను చూడాలని ఆశ కలిగి ఉంటే, నీ హృదయం పరిశుద్ధి కలిగి ఉంటే, దేవుడే నీ ద్వారాలు తెరుస్తాడు. ఆయన చూచుట. హల్లెలూయా. నువ్వు ఆయన చూడాలని ఆశ కలిగి ఉంటే ఆయనే నీ మార్గము తెరుస్తాడు. మనం మెనుకు కలిగి ప్రార్థన ఎంత చేస్తాం తెలుస్తున్నా? 11 గంటలకి మనం తింటాం బిర్యానీ. ఏం తింటాము? రాత్రి 12 గంటలకు తింటాం బిర్యానీ. 2 గంటలకి కిడ్నీలు పనిచేయదు మనిషికి. అది నిద్ర రస్ట్లో పోతుంది. ఎవరంతా రస్ట్లో ఉంటుంది. దేవుడు దాన్ని రెస్ట్ ఇస్తాడు. నిద్రపోయేప్పుడు అది రెస్ట్ తీసుకుంటుంది. పొద్దున చురుకుగా పనిచేస్తుంది. మనం ఏం చేస్తామంటున్నా, ఊరంతా పొల్లి. ఎక్కడ పొలుతామో? ఊర్లంతా పొల్లి. ఆ సినిమాకి ఈ సినిమాకి, ఆ సీరియల్ ఈ సీరియల్, ఆ ఇంటి కథ ఈ ఇంటి కథ, ఆ యొక్క గురించి ఈ యొక్క గురించి, ఆ అన్న గురించి ఈ అన్న గురించి మాట్లాడి 12 గంటలకు తింటాం. హల్లెలూయా. 12 తిన్న తర్వాత నిద్ర రాదు. 12 నిద్ర వస్తుందా? నీ ఫోన్ ఎత్తి తిప్పి ఇట్లా యూట్యూబ్ చూసి 2 అవుతుంది నిద్ర వచ్చింది. హల్లెలూయా. 4 గంటలు లేస్తావా? లేస్తావా? నువ్వు ఎంత అలారం పెట్టడం లేవు. స్లీప్ మైండ్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది మైండ్. నీ మైండ్ ఆఫ్ అయిపోయింది. నువ్వు అలారం పెట్టడం ఏముంది? అలారం పెట్టకపోతే ఏముంది? ఎట్లా లేస్తావు? నువ్వు లేగలుగుతావా? కానీ ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ అంటుంది, ప్రభుని చూసే పో. నీకు అట్లా నిర్ణయం ఉందా? అట్లాంటి ఆశ ఉందా?
ఈరోజు ప్రార్థన దేవుడు నాతో మాట్లాడుతాను బయటకు పోతాను. నేను పోను ప్రభు అని మాట్లాడతాను. హల్లెలూయా. నువ్వు బాగా రాత్రంతా తిరిగి ఫోన్లో మాట్లాడుకుంటా, ఆ ఫోన్లో మాట, ఈ ఫోన్లో ఏ ముప్పు పడినాడు మాట్లాడు, ₹1 కూడా పడినాడు మాట. హల్లెలూయా. నువ్వు ఏం పనికొస్తుందా? పనికొచ్చే మాటలు ఉందా? ఏముంది? అంత దరిద్రమైన మాటలు, దరిద్రం. హల్లెలూయా. చూడండి, నువ్వు వేకుజామున లేనవు. నువ్వు 5 ఎందుకంటే 3 నుంచి 6 మంచి నిద్ర. ఆ నిద్రను దేవుని కొరకు సుఖాన్ని అది కూడా పక్కన పెట్టి, ఆ నిద్ర కూడా పక్కన పెట్టి నా ప్రభు కొరకు నేను వేయాలి ఆశ. నువ్వు ఉదయం ప్రార్థన చేయాలంటే నువ్వు రాత్రి ప్రిపేర్ అయిపోవాలి. 6 గంటలు పనుకోవాలా, ఉదయం లేయాలి. 7 గంటలు పనుకోవాలా, ఉదయం లేచి ప్రార్థన చేయాలని ఉండాలి. నువ్వు అన్నీ చూసుకొని సీరియల్ చూసుకొని అన్నీ చూసుకుంటే ఆ సీరియల్ చూసిన అంతా నీకు కళ వస్తుంది ఉదయం. హల్లెలూయా. నీ మరి ఎట్లా దీవెన వస్తుంది? మరి ఎట్లా నీకు ఆశీర్వాదం వస్తుంది? అందుకే దేవుడు మన ప్రార్థన వినడు, మన ప్రార్థన దేవుడు. హల్లెలూయా. అందుకే మనము ప్రార్థన గురించి ఎల్లప్పుడూ మెలుకు కలిగి ప్రార్థన చేస్తే నువ్వు ప్రభు ఎదుట నిలుస్తావు, యేసు ప్రభు ఎదుట నిలుస్తావు. హల్లెలూయా. అప్పుడు దేవునికి ఏది అవసరం కావాలనో, నీకు ఏం కావాలనో ఆయన తీరుస్తాడు, ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఎతికే వారికి ఒట్టి చేత పంపించు. మీరు చెయ్యి ఎత్తండి. ఒక బిచ్చగాడు ఉన్నాడు, మీరు రోజులు పోతున్నారు, ఒక 3 రోజులు మీరు అన్నం తినలే. అయ్యా నేను అన్నం తినలేదు, 4 రోజులు ఏంది, ₹10 అంటే వాడు 20 రూపాయలు ఇస్తాను. దేవుడు సృష్టించిన మనిషికే ఇంత ధర్మం ఉంటే మరి ఆయనకి ఎంత ప్రాణమే పెట్టాడు. ఆమేన్. నీ కొరకు నలగొట్టుకున్నవాడు, నీ కొరకు రక్తము కార్చినవాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి, అలాంటి యేసుక్రీస్తు నీ చేతులు ఏం పెట్టడా? ఏం పెట్టా నీకు? నువ్వు అడిగింది పెడతావు అంటే నువ్వు పరిశుద్ధం లేదు. నువ్వు అడుగుతున్నావంటే నువ్వు నీ మాటలో స్తుతి లేదు. హల్లెలూయా. నాట్లో స్తుతి లేదు. అందుకే దేవుడు పెట్టడం లేదు. మీకు దీవెన రాలేక కారణం, మీ దరిద్రం ఉన్న కారణం, హల్లెలూయా, మీరు నష్టం ఉన్న కారణం ఏమంటే ప్రార్థన లేదు, సరైన ప్రార్థన. దేవుని మనస్సును ఎరగలేదు, దేవుని హృదయాన్ని ఎరగలేదు. దేవుని హృదయం ఎలా ఉంది తెలుసుకో ఫస్ట్. ప్రభు మనసు తెలుసుకుంటే దేవున నీ ఇంటి ఎత్తుకు వచ్చి ప్రియురాలా లై తలుపు తడతాడు. హల్లెలూయా. ప్రియురాలు బట్టలాగా వస్త్రం తీసివేసి ఆ కాలు కడుక్కున్న తర్వాత మళ్ళా మురికైపోతున్నాయేమో. మళ్ళా వస్త్రం అంటే జీవితం, వస్త్రం అంటే జీవితం. అయ్యో ఆ జీవితం మళ్ళీ చెడు జీవితం అయిపోతే ఎట్లా? అది అంతం అయ్యే లోపల ఆయన వెళ్ళిపోయింది. తలుపు తీసి చూస్తే దేవుడు లేదు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వస్త్రాన్ని, పరిశుద్ధమైన వస్త్రాన్ని అది కాపాడుకో. పరిశుద్ధమైన వస్త్రాన్ని, దేవునికి ఇచ్చిన ఆ జీవితాన్ని, దేవుడిచ్చిన మేలైన జీవితాన్ని, ఆ రక్షణ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటే ప్రార్థన నిలుస్తుంది, ప్రార్థన నిలుస్తుంది, ప్రార్థన నిలుస్తుంది, శక్తి నిలుస్తుంది, పవర్ నిలుస్తుంది. హల్లెలూయా. అలా దేవుడు మీరు మార్చును గాక, అలాగ మీరు ఆశ్రయించును గాక, దేవుడు మీకు 2 దేవుని మీకు దయచేను గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్రయించి ఎంత నవ్వుచున్నదో. నవ్వండి అందరూ, నవ్వండి. బాప ఇప్పుడు మా కాలిపోయింది. అయ్యో ఇప్పుడు ఎంత వెలుగున్నారమ్మా. దేవునికి స్తోత్రం. మారండి. హల్లెలూయా. మారండి. దేవుడు మీరు దీవించును గాక. హల్లెలూయా. చిన్న పడుకొని మనం కాళ్ళు చెల్చుకొని బల్లలో తీసుకొని ముందుకు వచ్చాం.